ఏంటంటే భూ సమీకరణ వల్ల వాళ్ళు కూలీలు, కౌలు రైతులు, అసైన్డ్ భూముల యజమానులు, ముఖ్యంగా దళిత బీసీ వర్గాలు వాళ్ళందరూ కూడా అక్కడ పూర్తిగా వాళ్ళు కోరుకున్నది కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా బిల్డింగ్ కడుతుంటే రాడ్ బెండింగ్కి వెళ్తున్నారు వాళ్ళు. దే డోంట్ నో హౌ టు డూ రాడ్ బెండింగ్. టాపీ మేస్త్రికి వెళ్తున్నారు వాళ్ళు. టాపీ మేస్త్రి అంతకుముందు వాళ్ళు పనిచేసేదంతా కూడా వాళ్ళు పడినటువంటి గోంగూరో, లేకపోతే కాకరకాయలు, లేదా పూలు, లేదా అద్భుతమైన పండ్లు, సంవత్సరానికి 3 పంటలు పండించేటువంటి రైతులందరూ చాలా బాధాకరం. వాళ్ళందరూ ఇప్పుడు నీకు టాపీ మేస్త్రి గంటకి బొచ్చులు అందియడానికి, కంకరం వేయడానికి, ఇసుక తోడటానికి, నీళ్ళు ఎత్తిపోయడానికి దీనిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు సాయంత్రానికి వాళ్ళ బాధల్ని గతంతో గుర్తు చేసుకొని వాళ్ళ తాత ఏం చేసేవాడు, వాళ్ళ నాన్న ఏం చేసేవాడు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈజ్ ఇట్ రియల్లీ మనం అనుకున్న డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుందా లేదా? వాళ్ళ జీవితాలు అన్సర్టన్ గా తయారైపోయినాయి. ఒక నిలకడలేని జీవనోపాధి కోల్పోయారు వీళ్ళందరూ కూడా. దళిత బీసీ వర్గాలు అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూముల యజమానులు అని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఇంకొక అంశాన్ని దాని స్పష్టంగా విజయబాబు గారు ఆవిడ అంటే చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఈజ్ ఏ కమ్మ రైతులు ఎవరైతే ఉన్నారో ఇట్స్ ఓన్లీ ఫ్యాక్టర్ అడ్వాంటేజెస్ ఫ్యాక్టర్ టు హిమ్ అని చెప్పింది. అదే చెప్పింది. మామూలుగా దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే సహజంగా రైతుల్లో భూ సమీకరణకి వెళ్ళినప్పుడు ఫలానా దీనికి సజ్జలకి వాటికి వీటికి భూములు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. మనం ఎక్కడి నుంచి కలకత్తా దగ్గర నుంచి గ్రామం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ చాలా స్మూత్ గా జరిగిపోయింది. కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద గ్రూప్ పర్టికులర్ కమ్యూనిటీ అనేదాన్ని కూడా ఆవిడ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. అనేది కూడా మెన్షన్ చేసింది ఆవిడ. అంటే కానీ పాపం ఇప్పుడు వాళ్ళు తిరగబడే పరిస్థితి వచ్చింది కదండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎకనామిక్ మోడల్ ఎలా తయారు చేశారు ఆవిడ చెప్పిందండి. అంటే అసలు గవర్నమెంట్కి ఏం ప్లాన్ లేదు, అసలు దీని మీద ఆల్టర్నేటివ్ గా గవర్నమెంట్ కి ఉన్న ప్లాన్ ఉందంటే ప్లాన్ కూడా ఏం లేదని చెప్తున్నారు. ఉన్న ప్లాన్ ఏంటంటే అక్కడ భూమిని లాక్కొని ఒక ప్లాట్ ఇచ్చి ఆ ప్లాట్ మీద వీళ్ళకి ఎలా మల్టిపుల్ అవుతుందో ఎకానమీ అని మాత్రమే చెప్పారు. కానీ అది ఇంకా రియాలిటీలో రావట్లేదు. 10 సంవత్సరాలైనా సరే ఇక్కడ వాళ్ళ వ్యవస్థ, జీవన విధానం మొత్తం గందరగోళంలోకి వెళ్ళిందని ఆవిడ చెప్తుంది. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, బిగినింగ్ లో మీ ప్రియాంబుల్లో ఒక మాట అన్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందులో ఇంకో మాట చెప్పింది. బీయింగ్ ఏ సెకండ్ అర్బనైజ్డ్ సిటీ విజయవాడ, అంటే ఇప్పటికీ నాకు తెలిసి విశాఖపట్నం తర్వాత అనుకుంటాను అర్బనైజ్డ్ సిటీ విజయవాడ అన్నది ఆవిడ. దాన్ని ఆ రివర్ ని బేస్ చేసుకొని ఇంకొక గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టాలనే ఒక ఆలోచన ఆయనకి రావటం, దాన్ని ఇంప్లిమెంటేషన్ లో తేవటంలో ఉన్నటువంటి డిఫికల్టీస్ ఇవి ఎట్లీడ్ చేస్తాయి. ఆ పాయింట్ కూడా లేవనెత్తింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ అంటే అనేకమైన సమస్యలకి అది ఒక పాముల పుట్టలాగా తయారవుతున్నటువంటి ప్రాంతంగా తను అభివర్ణించింది. కానీ తన నుంచి ఏమైనా నేను విన్నటువంటి వీడియోలో, తన ఇంటర్వ్యూలో నేను ఏమైనా పాజిటివ్నెస్ వస్తుందా? ఎస్, డెఫినెట్లీ. ఆవిడ ఇంకో మాట చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు లేస్తే హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ అంటారు. రియల్లీ కెన్ వి కంపేర్ దిస్ అమరావతి ఆర్ గ్రీన్ఫీల్డ్ సిటీ విత్ దోస్ సిటీస్ హైదరాబాద్ సిటీ అండ్ సైబరాబాద్ సిటీ అంటే దర్ ఇస్ ఆన్సర్ నో అని వస్తుందట. దీన్ని మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే మాటని ఈ 2024 నుంచి వదిలేశాడు. ఎందుకని అంటే నువ్వు సైబరాబాద్ చెప్పొచ్చు, హైదరాబాద్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ ఎవరు కట్టారో ఏం పక్కన పడేసి నేనే కట్టారని చెప్పినా నమ్మే జనాలు ఉన్నారేమో. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక యూత్ ఈరోజు జెన్జీ రూపంలో వచ్చేసింది. వాళ్ళు అందట్లా, వాళ్ళ కులాలు లేవు, ప్రాంతాలు లేవు, లేకపోతే ఇంకోటి కూడా కనపడటం లేదు. వాళ్ళు రియాలిటీ మీద పోతున్నటువంటి మొన్న మనకు జంతర్ మంతర్ దగ్గర కనపడింది. అందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఈ దేశానికి ఏ సందేశం కావాలో ఆ సందేశాన్ని ఇచ్చారు. అలాంటి జన్జీ యూత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీల దగ్గర నుంచి లేకపోతే ఈ అమరావతి లీకేజెస్ కూడా, అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద కూడా ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్జీ ద్వారా నిర్మించడానికి యూతే లేకపోతే స్టూడెంట్సే లేకపోతే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళే ఇప్పుడు ఒక అంశాన్ని ఇలాంటి సోషల్ సైంటిస్టులు మనకి కనుపు జరిగేటట్టుగా ఒక పుస్తకం రాసి పుస్తకంలో ఇన్ని అంశాలను పెట్టినప్పుడు అది కూడా మనం చూడకుండా గుడ్డిగా వెళ్ళిపోయాం అనుకోండి. నిజంగా ఆ రాజధానికి న్యాయం చేస్తామా? అందుకనే ఈ సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ కరోల్ ఉపాధ్యాయ తన పరిశోధనలో అమరావతిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా చాలా పాయింట్ టు పాయింట్ చాలా స్పష్టంగా ఆవిష్కరించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అలా ఉంటే అక్కడ నుంచి
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రూటు మార్చారా అనేటువంటి అనుమానం కలిగేట ముందు ఏమన్నారు, 50 లక్షల ఎకరాలు అన్నారు. Yes. తర్వాత అది 1,00,000 ఎకరాలు అయింది. 1,00,000 ఎకరాల తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేశారు మెల్లగా, అదే అమరావతి అంటే అంతవరకే చెప్పలేదు నేను, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావించిన మావిగానే ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఆయన విస్తరించారు. నిజంగా ఇప్పుడు మీరు కానీ లేకపోతే అంటే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆల్రెడీ డెవలపింగ్ ఏరియాస్ని డెవలప్ చేసినట్లయితే అసలు ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు కానీ లేదంటే పచ్చని పొలాలు కానీ ఇవన్నీ కూడా ఇంత పరిస్థితి వచ్చేది కదా. అయితే బహుశా ఆయనకు కూడా ఇప్పుడు ఇంతమంది శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఆంథ్రపాలజిస్టులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి వాస్తవాలు మరి ప్రాక్టికల్గా కూడా ఆయనకి కొద్దిగా అర్థమవుతున్న పరిస్థితి ఏమో. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు ఆయన రూటు మార్చి అమరావతికి ఒక కొత్త మ్యాప్ ఒకటి తయారు చేస్తున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఇదే సమయంలో హైకోర్టు కూడా ఒక ఇది కామెంట్ చేశారంటే ఏమని, భూములు బలవంతంగా అంటే గతంలో కూడా చెప్పింది హైకోర్టు అయినా వినలేదు వాళ్ళు. మళ్ళీ తాజాగా భూములు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా లాక్కోవడానికి వీలు లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. సో ఇటు కోర్టు నిర్ణయాలు కావచ్చు, రైతుల తీవ్ర నిరసనలు కావచ్చు, లేదు ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అది కాదన్నట్లయితే సోషల్ ఆంథ్రపాలజిస్టులు అలాంటి కరోలు ఉపాధ్యాయులు లాంటి విదేశీ పరిశోధకులు చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ చూస్తే అమరావతి భవిష్యత్ దర్శనం ముందుగా అందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా కనిపించి ఉంటుంది. అందుకనే బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. ఇప్పుడు ఆయన రూటు మార్చి ఈ ప్రాంతాలను కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తున్నట్టుగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకుంటారు?